గరుడ పురాణం అధ్యాయం 5 పారాయణం తాడూరి కపిల. పాపాలు, రోగాలు, విశేషాలు. జీవులు ఏ పాపాలు చేసి రోగాలు పొంది ఏ యోనులందు పుట్టుచున్నారో దానిని నాకు తెలియజెప్పమని గరుత్మంతుడు విష్ణుమూర్తిని అడిగాను. అప్పుడు విష్ణుమూర్తి చెప్తున్నాడు: ఓ గరుత్మంతుడా, ఏ పాపాలు చేసినా నరకం అనుభవించి యమలోకం వచ్చి, ఏ పాపాల వల్ల ఎటువంటి హీనజన్మలు వచ్చి, ఏ పాప విశేషాల వల్ల ఎటువంటి రోగాలు పొందుతారో దానిని అంతా వివరంగా చెప్పుతాను అని విష్ణుమూర్తి చెప్పాడు. బ్రహ్మ హత్య చేసిన వానికి క్షయరోగం వస్తుంది. గోహత్య చేసిన వాడికి మరుగుజ్జువాడు అవుతాడు, తెలివిలేనివాడు అవుతాడు. కన్యను చంపిన వాడికి కుష్ఠురోగం వచ్చును. ఈ ముగ్గురు పాపాత్ములు మాలకుల స్త్రీలను చంపిన వాడికి, గర్భస్రావం చేసిన వాడికి, సంభోగింపతగని ఇతర జాతి స్త్రీలలో సంయోగించిన ఎడల నపుంసకుడగును. గురు భార్యతో సంభోగించిన ఎడల ఏనుగు చర్మం వంటి చర్మం వస్తుంది. తను మాత్రం అనేక రుచులతో తింటూ ఇతరులకు మాత్రం ఏమీ పెట్టకుండా తాను తినేవాడు కంఠంలో పుండ్లు కలిగినవాడు అవుతాడు. శ్రాద్ధం నందు శుభ్రం లేని అన్నం ఇచ్చిన చిత్రమైన కుష్ఠురోగం కలవాడు అగును. గర్వంచే గురువుని తిట్టినవాడు అపస్మారమను రోగం కలవాడగును. వేదశాస్త్రాలను నిందించినవాడు పాండురోగం కలవాడుగా, అబద్ధపు సాక్ష్యం చెప్పినవాడు మూగవాడుగాను, పుస్తకం దొంగిలించినవాడు పుట్టుగ్రుడ్డిగాను పుట్టును. వివాహం చెడగొట్టినవాడు పెదవులు లేనివాడవుతాడు. ఆవులను బ్రాహ్మణులను కాలితో తన్నినవాడు కుంటివాడు అగును. ఈడ్చే కాళ్ళు వాడుగాను, అబద్ధం పలికినవాడు మాటలు వచ్చేవాడుగాను, విన్నవాడు చెవిటివాడుగాను, ఇళ్ల మీద నిప్పు పెట్టినవాడు బట్టతల వాడుగాను, మాంసాన్ని అమ్మినవాడు మూలశంక మొదలగు రోగములు కలవాడుగాను, రాగి ఇత్తడి మొదలగు ధాతువుల్ని దొంగించినవాడు దరిద్రుడుగాను పుడతారు. అన్నం దొంగిలించినవాడు ఎలకగాను, ధాన్యాన్ని దొంగిలించినవాడు మిడతగాను, జలమును దొంగిలించినవాడు చాతక పక్షిగాను, విషాన్ని దొంగిలించినవాడు తేలుగాను పుడతారు. కూరను ఆకులను దొంగిలించేవాడు నెమలిగాను, కస్తూరి అగరు మొదలగు సుగంధ ద్రవ్యాలను దొంగిలించినవాడు చుంచుగాను, తేనె దొంగిలించినవాడు తేనెటీగగాను, మాంసాన్ని దొంగిలించినవాడు గద్దగాను, ఉప్పుని దొంగిలించినవాడు చీమగాను పుడతారు. తాంబూలం, ఫలాలు మొదలగు దొంగతనం చేసేవాడు అడవిలో కోతిగాను, పాదుకలు, గడ్డి మొదలగునవి దొంగతనం చేసేవాడు మేక జన్మలో పుట్టుచుందురు. చెడ్డ మార్గంలో వెళ్తూ దారిలో పోయే బాటసారులను కొట్టుచూ ఉన్నవాడు కటికవాని ఇంట మేకగా పుట్టుదురు. విషం త్రాగి చనిపోయినవాడు పర్వతం నందు నల్లని త్రాచుపాముగా పుట్టును. శాస్త్రం, ఆచారం స్వేచ్ఛగా సంచరించినవాడు అడవిలో ఏనుగై పుట్టుదురు. సంధ్యావందనం చేయనివాడు, గాయత్రీ మంత్రం జపించనివాడు మనసులో క్రూరుడిగా ఉండి బయట మంచివానిగా ఉన్న కొంగగా పుట్టుచుందురు. యోగ్యుడైన చదువుకొన్నవాడు శిష్యునిగా వచ్చినప్పుడు చదువు చెప్పని బ్రాహ్మణుడు ఎద్దుగాను, గురువుకి సేవ చేయని శిష్యుడు కంచర గాడిదగాను పశువుగాను పుడతారు. ధనాశచే యాజ్ఞికం చేసేవాడు గాడిదగా పుడతాడు. పరిచేచనం మొదలగు మంత్రాలు లేకుండా భోజనం చేసేవాడు కాకిగా పుడతాడు. బ్రాహ్మణునికి దానం ఇస్తానని చెప్పి ఇవ్వనివాడు నక్కగా పుట్టును. మంచివారికి అపకారం చేసేవాడు అగ్నిహోత్రం నందు పైన బయలువెడు పెటపెటయని ధనిరూపంగా నగును. మిత్రద్రోహం చేసేవాడు పర్వతం నందు గ్రద్దగాను, వస్తువుల్ని అమ్మకం చేయుటలో దగా చేసేవాడు గుడ్లగుబ్బగాను, వర్ణాశ్రమ ధర్మాచారాల్ని నిందించినవాడు అడవిలో పావురాయిగాను జన్మిస్తారు. ఇస్తానని ఆశ పెట్టి ఇవ్వక ఆశ చూపినవాడు స్నేహభంగం చేసేవాడు, భార్య యందు కోపం కలిగి విడిచిపెట్టినవాడు చక్రవాక పక్షిగా పుట్టి బహుకాలం ఉండును. తల్లిని, తండ్రిని, తోబుట్టువును, సహోదరులను నిందించి పోట్లాడినవాడు అనేక జన్మాలు గర్భం నందు ప్రవేశించుచు ఆ గర్భం పూర్తి కాకమునిపే పూర్వమే గర్భస్రావంగా నశించుచుందురు. అత్తమామలచే పోట్లాడి వారిని బాధపెట్టినటువంటి వారు, పెనిమిటిని ఎదిరించిన వారు కుట్టురోగం కలవారిగా పుట్టును. తన భర్తను విడిచిపెట్టి పరులయందు ఆసక్తి గల స్త్రీ ఆడమేకగాను, బల్లిగాను, 2 తలల ఆడపాముగాను పుట్టును. కామం కలవాడై తాపస స్త్రీతో సంభోగించినవాడు జలం లేని దేశంలో పిశాచిగా పుట్టును. గురువుగారి భార్యతో సంగమించినవాడు తొండ జన్మంను పొందుతాడు. రాజుగారి భార్యను సంగమించినవాడు లొట్టిపిట్టగా పుడతాడు. మిత్రుని భార్యతో సంగమించినవాడు గాడిదగా పుడతాడు. యోని అందే ఆసక్తి ఉన్నవాడికి పందిగా జన్మిస్తాడు. ఎక్కువ కామకోరిక కలవాడు గుర్రంగా పుడతాడు. మరణించిన వాని 11వ రోజు శ్రాద్ధం భుజించినవాడు కుక్కగా పుడతాడు. దేవతా పూజ చేయడంలో డబ్బు పుచ్చుకుంటే కోడిగా పుడతాడు. మిక్కిలి అనేకములైన పాపాలు చేసిన వారు తగినటువంటి భయంకరములగు కఠినములైన నరకాలు పొందుతారు. కర్మము పోయిన తర్వాత తిరిగి ఈ లోకంలో పుడతారు. బ్రహ్మహత్య చేసిన వాడు గాడిద, లొట్టిపిట్ట, దున్న మొదలగు జన్మాలు ఎత్తుతారు. 3 లోకాలలో ఎవరైనా ఇనుము, రాయి మొదలగు వాని యొక్క చూర్ణమును గాని విషయం గాని భక్షించి హరించుకొచ్చు బ్రాహ్మణుడు ధనం దొంగిలించినా హరించుకోలేడు.
రాజుగారి యొక్క చతురంగ బలాలు బ్రాహ్మణ ధనం చేత పోషించబడి వెలసియున్నప్పటికీ యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు బలములేని ఇసుకతో కట్టిన కట్లు ఎట్లు జారిపోవుచుండునో ఈ తీరుగానే యుద్ధం నుంచి తొలగిపోవును. దేవతల యొక్క ధనాన్ని దొంగిలించిన వారు, బ్రాహ్మణుల యొక్క ధనం దొంగిలించిన వారు, బ్రాహ్మణుని తిరస్కరించిన వారు, వేదం చదివిన బ్రాహ్మణుని వదిలిన వారు దానం చేస్తే బ్రాహ్మణ అతిక్రమం జరుగుతుంది. ఓ గరుత్మంతుడా, బ్రాహ్మణదాత క్రమదోషం వల్ల అనేక నరకాలని క్రమంగా అనుభవించి తర్వాత పుట్టుగ్రుడ్డి అవుతాడు. ఎప్పుడూ ఇతరులని యాచించేవాడవుతాడు. తన వల్ల ఇతరుల వల్ల కానీ ఇవ్వబడినటువంటి భూమిని ఎవరైనా దొంగిలిస్తే వారు 60,000 సంవత్సరాల దాకా ఉమ్మిలో పురుగుగా పుడతారు. బ్రాహ్మణునికి బ్రతకడానికై ఇచ్చిన భూదానాన్ని రక్షించాలి. అలా రక్షించకుండా దొంగిలించేవారు కుంటి కుక్కగా పుడతారు. బ్రాహ్మణుడు బ్రతకడానికి వృత్తిని కల్పిస్తే 1,00,000 గోదానాలు చేసిన ఫలం వస్తుంది. వర్షం, చలి, ఎండ మొదలగు వాటిని అనుభవిస్తారు బ్రాహ్మణ వృత్తిని దొంగిలిస్తే. తర్వాత పుణ్యపాపాలు సమానమైపోతాయి, మనిషి జన్మ ఎత్తుతారు. ఈ జీవుడు స్త్రీ పురుషుల సాంగత్యం వల్ల గర్భంలో ప్రవేశించి గర్భవతి మొదలు పుట్టి మరణించేదాకా ఉండే దుఃఖాన్ని అనుభవించి మళ్ళీ మరణిస్తాడు. జీవులు మాయ చేత కర్మబంధాలతో కూడిన వారై భూమిపై పుడుతూ చనిపోతూ నరకాన్ని పొందుతూ మాటిమాటికి గడియారంలా తిరుగుతుంటారు. దానం చెయ్యకపోతే దరిద్రుడవుతాడు. దరిద్రుడైతే పాపి అవుతాడు. పాపి అయితే పుణ్యకర్మ కానీ పాపకర్మ కానీ ఏదైనా ముఖ్యంగా అనుభవించి తీరాలి. ఇంతటితో 5వ అధ్యాయము సమాప్తము. ఓం నమో నారాయణాయ. ధన్యవాదాలు.